హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇండోర్ ప్లాంట్ మన ఇంట్లో ఉన్నది ఫ్రెండ్స్. మా టీవీ దగ్గర అక్కడ కింద చేసి స్టాండ్ పైన పెట్టేస్తాను. జీజీ ప్లాంట్ అంటారు ఫ్రెండ్స్. ఇండోర్ ప్లాంట్ అది నీడలో కూడా పెరుగుతుంది. ఆల్రెడీ నీడలో ఇంట్లో పెట్టినందుకు కూడా కొమ్మలు వచ్చినాయి ఫ్రెండ్స్, కొన్ని ఇట్లా వచ్చినాయి. అంత డస్ట్ అది ఇది అంతా ఉంటుంది కదా, అదంతా చెట్ల మీద ఆకుల మీద పడుతుంది. ఆకుల మీద పడ్డప్పుడు మనం ఆకుల మీద నీళ్లు చల్లి మనం కడిగేస్తాం. కడిగేసినాక కూడా మొత్తం దుమ్ము అనేది మొత్తం పోదు. అయితే మనం ఏం చేయాలంటే దుమ్ము మొత్తం పోన్నప్పుడు ఇట్లాంటిది ఏదైనా క్లాత్ ఏదైనా తీసుకొని స్పాంజ్ ఉన్నా సరే, స్పాంజ్తో ఉన్నా సరే నీళ్ళలో అద్ది ఆకులన్నింటినీ మనం నీట్గా తుడవాలి. చూపిస్తాను డస్ట్ ఎట్లు. ఇగో డస్ట్ చూడండి ఫ్రెండ్స్, డస్ట్ ఇదిగో కనపడుతుందో, ఇగో డస్ట్ కదా పోదు. కాబట్టి మనం ఏం చేయాలంటే కొంచెం వాటర్ తీసుకొని ఒక డబ్బులో వాటర్ని ఇలా తడిపేసి నీళ్ళు ఇట్లా విండేసి ఆకుల పైన తూడ్చేసేయాలి. ఇట్లా తూడ్చేసేయాలి. ఆకు కూడా కొంచెం దొడ్డుగా ఉంటుంది ఫ్రెండ్స్, మందంగా ఉంటుంది ఆకు, బాగుంటుంది. ఇండోర్ ప్లాంట్ చాలా అద్భుతమైన మొక్క, మంచి ఆక్సిజన్ ఇస్తుందండి. ఇట్లా చెట్లు ఉన్నాయి ఇంట్లో. అయితే నాకు చెట్లు అంటే చాలా ఇష్టం కాబట్టి మా ఇంట్లో నచ్చదు. ఎందుకంటే నచ్చదంటే నచ్చదు కాదు, నచ్చుతుంది. కానీ నేను ఊరికి చెట్ల గురించి ఇట్లా ఆకులని ఇట్లా తూడ్చడము, కడగడము, చెట్ల నీళ్ళు పోస్తుంటాను. అట్లా వాళ్ళు ఊరికి చెట్ల పిచ్చి ఉంటుంది మా డాడీకి అర్థం అనుకుంటారు మా పిల్లలు. అట్లా కానీ చెట్ల పిచ్చి ఉండాలి. ఎందుకంటే మొక్కలు పెంచితే కదా ఫ్రెండ్స్ మనకు ఆక్సిజన్ ఉంటుంది, మంచిగా గాలి వస్తుంది, మంచిగా వాతావరణం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? అయితే మనం ఇలా ఆకులని మురికి కానీ డస్ట్ కానీ ఏదైనా సరే పోతుంది. అట్లా పోయిన తర్వాత తూడ్చేసి చూడండి ఇట్లా ఉంటుంది కదా, ఇట్లా అనేసి డస్ట్ ఉంటుంది కదా డబ్బులో మనం పిండేసేయాలి. నాకు ఎట్లా అంటే ఫ్రెండ్స్, ఇంట్లో మొక్కలు పెట్టినప్పుడు దుమ్ము పడ్డదనుకో నేను ఆకులను ఎక్కువ కడుగుతాను. దాన్ని కూడా కడిగిన, ఇందాకనే కడిగిన ఫ్రెండ్స్. చూడండి ఒకసారి, ఇక్కడ ఆకు నీళ్ళు కడిగేసినాను, ఇప్పుడే కడిగేసినాను. అది కూడా ఇప్పుడే కడిగేసినాను. కూడా నీట్గా ఉంది, అట్లా కడిగేస్తాను. అట్లా మీరు కూడా మీ ఇంట్లో మొక్కలు ఉన్నప్పుడు డస్ట్ ఉన్నదంటే మీరు కూడా ఇట్లనే కడిగేసుకోండి. కడిగేస్తే ఏమైందంటే ఉన్నదంతా నీట్గా కనపడుతుంది, పచ్చగా కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్.